హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి అంశం మీద, రాజకీయ అంశం మీద చర్చ జరుగుతుంది. అదేమిటి అంటే, బీజేపీ పార్టీలో తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోంది అనేటువంటిది ఒక చర్చ. ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీలో విలీనం కాబోతోంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చినటువంటి చర్చ. ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వైసీపీ బీజేపీలో కలవబోతోంది అనేటువంటి చర్చ ఎందుకు వచ్చింది అని అంటే, అసలు ఈ చర్చలన్నీ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా కొంత డైవర్ట్ పాలిటిక్స్ కోసమే వీటిని ప్రచారంలో పెడతారు అని అనుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీజేపీలో కలవబోతుంది అనేటువంటి చర్చకి దారి తీయటానికి కారణం ఎవరు అని అంటే, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎక్కడో మీడియాలో మాట్లాడినట్టు చూశాను. ఆయన అంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో చేరతామంటే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు ఒప్పుకోం. బీజేపీ ఒకవేళ కేంద్ర అధినాయకత్వం, బీజేపీ అధినాయకత్వం అంగీకరించినా సరే మేము మాత్రం ఒప్పుకునేది లేదు. ఆ పార్టీ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. అదేవిధంగా వాళ్ళు 11 సీట్లకు పడిపోయారు. ఇంకా అసలు అవకాశమే లేదు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో. అసలు ప్రజలు వాళ్ళని అంగీకరించే అవకాశమే లేదు అంటూ కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడటానికి కారణం ఏమిటి, లేకపోతే ఎవరైనా మీడియా వాళ్ళు అడిగారా, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది అంటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా వైసీపీ బీజేపీలో కలుస్తుందా, ఇలాంటిది ప్రశ్న అడిగితే సమాధానం చెప్పుండొచ్చు. కానీ ఒక చర్చకైతే ఆయన వ్యాఖ్యల వల్ల ఈ విధమైనటువంటి చర్చకి దారితీసింది ఈ అంశం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. బీజేపీ మొన్నటి వరకు నోటాతో పోటీ పడే పార్టీ. 2019 ఎన్నికల్లో అయితే 0.87% వాళ్ళకి వచ్చినాయి. 2014లో తెలుగుదేశంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. 2024లో కూడా తెలుగుదేశం జనసేనతో కలిసే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. అంతే తప్ప వాళ్ళ బలం ఏమిటి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అలాంటి పార్టీలో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, కాదనటం వల్ల. మరి అలాంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన తోక పార్టీ 40% ఓట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది? దాంట్లో పోని కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో భవిష్యత్తులో అధికారంలో ఉండదా అనేది గ్యారంటీ లేదు బీజేపీకి. అసలు ఇప్పుడు ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి 3.0లో ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం అసలు ఎన్నాళ్ళు అధికారంలో ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. తుమ్మితో ఓడిపోయే ముక్కులాగా బీహార్కు సంబంధించినటువంటి జేడీయూ నేత నితీష్ కుమార్ ఒకవేళ మేము ఎన్డీఏ నుంచి వదిలిగలుగుతున్నాం అంటే ప్రభుత్వం కూలిపోయేదానికి అవకాశం ఉండొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని కానీ ప్రజల్లో కానీ అసంతృప్తి వచ్చింది అని అంటే, కేంద్రం సహకారం లేదంటే తెలుగుదేశం జనసేన కూడా ఎన్డీఏతో పూర్తిస్థాయి సహకారం అందించేటువంటి అవకాశం లేదు. అటు బీహార్, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇదే కదా బలం బీజేపీకి. వీళ్ళు లేకపోతే బీజేపీ ఎక్కడుంది, కేంద్రంలో ప్రభుత్వం ఎక్కడుంది, ఎన్డీఏ ఏడుంది? కాబట్టి అది తుమ్మితో ఓడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. భవిష్యత్తులో బహుశా ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని కూడా చెప్పలేం. ఎందుకంటే మొన్న వాళ్ళ ధీమా ఏమిటి అంటే, ఎన్నికల సమయంలో 400 సీట్లు ఎన్డీఏకి వస్తాయని, 370 సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పుకున్నారు, ప్రచారం చేశారు. తీరా వచ్చేసరికి 272 మ్యాజిక్ ఫిగర్కి కూడా బీజేపీ రాలేకపోయింది. 2014లో, అదేవిధంగా 2019లో సొంత బలంతో ఉంది బీజేపీ. కానీ ఇప్పుడు 240 సీట్లకు పడిపోయింది. రేపు జరిగేటువంటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, అదేవిధంగా హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ బలం ఏంటి, అసలు భవిష్యత్తు ఏంటి అనేటువంటి దాని మీద కూడా తేలిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీతో వైసీపీ కలవటం అనేటువంటిది భవిష్యత్తులో ఉంటుందో ఉండదో చెప్పలేం కదా అధికారంలో. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండండి ఎన్డీఏ కూటమి అరెస్ట్ చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి. వాటి నుంచి తప్పించుకోవటానికి బీజేపీలో చేరాలనుకుంటున్నాడు.
అనే వాదన కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఇప్పుడు మొదలైంది. 2012లో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినప్పుడే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు మొదలయ్యాయి. 16 నెలలు జైల్లో ఉన్నాడు రాష్ట్రం విడిపోక ముందే. మరి ఇప్పుడు కేసులు ఏంటి కొత్తగా? ఆల్రెడీ డజన్ సిబిఐ కేసులు, 6 డజన్ ఈడీ కేసులు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా అదనంగా పెడతారనుకోండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం చాలా కేసులు పెట్టడానికి రెడీ అవుతుంది, అన్నీ కూడా సిద్ధం చేస్తుంది. అదనంగా ఇంకొన్ని కేసులు యాడ్ అవుతాయి. 16 నెలలు జైలుకి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు 16 నెలలు మళ్ళీ జైలుకి వెళ్తాడేమో తెలియదు. సరే, అవన్నీ ఫేస్ చేయగలిగినటువంటి పరిస్థితులు ఉండవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఆ రోజున అప్పుడే పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అసలు ఆ జైలుకి వెళ్ళే సమయానికి వైసీపీ కూడా పూర్తి స్థాయిలో లేనట్టుంది. కేసులకు భయపడి, అరెస్టులకు భయపడి అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేదానికి అవకాశం ఉండకపోవచ్చు. అంతవరకు మాత్రం గ్యారంటీ. వైసీపీ హారిజన్, వైసీపీ ఓట్లు, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసత్వంగా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు, కాలేదు. అందుకని సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఈ ఓటు అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయినటువంటి ఓటు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరాను అనుకోండి, ఆయనతో పాటు ఓటు రాదు. బీజేపీ పార్టీ ఆయన విలీనం చేస్తే సపోజ్ బీజేపీ నాయకుడిగా ఉంది. అందుకని ఆయనకున్న ఓట్లు ఏంది, ఆయన బలం ఏంటి, ఏ సామాజిక వర్గాలు ఆయన ఆదరిస్తాయి, అలాగని బీజేపీతో అందుకనే ఎక్కడా కూడా మొన్న 2014 నుంచి 19లో కానీ 19 నుంచి 24 కానీ అఫీషియల్గా అయితే ఎక్కడ పొత్తు లేదు జగన్మోహన్ రెడ్డికి. రాజకీయంగా కొంత కలిస్తే తెర వెనక బంధం ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కడ కలిసి లేరు. అందుకనే ఇద్దరు రాజకీయ పరమైనటువంటి వాళ్ళ బలాలు వేరు, వాళ్ళ యొక్క ఓటింగు సామాజిక వర్గాలు వేరు, వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీలో కలిసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా లేవు. మొన్నటి వరకు కూడా వైసీపీ కాంగ్రెస్లో కలుస్తుందని ఒక ప్రచారం జరిగింది, అది కూడా శుద్ధాబద్ధమని తేలిపోయినటువంటి అంశం. ఇక బీఆర్ఎస్కు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా, బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది అనేటువంటి అలాంటి వార్తలు మరింత బలం చేకూరటానికి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు? అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. వాళ్ళు అయిపోయింది బీఆర్ఎస్ పని, వాళ్ళు బీజేపీలో కలిసేదానికి అవకాశం ఉండదు పార్టీని. దాంతో కేసీఆర్ ఏమో గవర్నర్ అవుతాడని, కేటీఆర్ ఏమో కేంద్ర మంత్రి అవుతాడని, కవిత ఏమో జైలు నుంచి విడుదలవుతున్నారు, అందుకనే కలుస్తున్నారు అని ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. ఎందుకు? వైఎస్ఆర్ అక్కడ బీఆర్ఎస్ని మరింత బలహీనపరచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం తెలంగాణలో. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఇంకేముంది, బీజేపీలో కలవబోతున్నాం, బీజేపీ వాళ్ళిద్దరు కుమ్మక్కవుతారు. మరి బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఏమంటాడు? కేసీఆర్ అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతాడు, కాంగ్రెస్లో కలుపుతాడు, మొన్న ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలతోనే మాట్లాడుకొని వచ్చాడు అనేటువంటి విషయాన్ని అన్నాడు. అక్కడ కూడా బీఆర్ఎస్ కూడా 2014లో రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు టీఆర్ఎస్ 2018లో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. 2023 ఎన్నికల్లో మాత్రమే బీఆర్ఎస్ ఓడిపోయింది. 2 సార్లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక పార్టీని పటిష్టం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారని పార్టీని రద్దు చేసుకుంటారా? లేదు అంటే కవిత ఇప్పుడు ఆల్రెడీ చాలా రోజుల నుంచి జైల్లో ఉంది, ఇంకో నెల ఉంటారేమో, లేకపోతే రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. సుప్రీంకోర్టు ఏమైనా బెయిల్ ఇస్తుందో లేదో తెలియదు. ఆల్రెడీ ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిసోడియా రిలీజ్ అయ్యారు. కొద్ది రోజుల్లో కేజ్రీవాల్ కూడా బెయిల్ మీద రిలీజ్ అవుతారు అనేటువంటి చేంజ్ జరుగుతుంది. 4 రోజులు అటో ఇటో కవితకి బెయిల్ రావచ్చు. ఆ బెయిల్ కోసము బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారా? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 23లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లే కాంగ్రెస్కి వచ్చింది, 39 వచ్చినాయి బీఆర్ఎస్కి. ఏమీ తక్కువ బలమేం కాదు, పటిష్టమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది. అలాంటప్పుడు ఏదో ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ బీజేపీలో కలుపుతారని అనేటువంటిది మాత్రం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేసులు వ్యవహారం ఇవన్నీ కూడా ఉంటే ఉండొచ్చేమో. కేసులకి మరి కేసీఆర్ భయపడతాడని కానీ, లేదా కేటీఆర్ మీద కేసులు, ఆల్రెడీ కవిత మీద కేసు నమోదై ఉంది కదా, ఆల్రెడీ ఆవిడ జైల్లోనే ఉండరు రిమాండ్ ఖైదీగా. ఇంకా కేసులు ఏమన్నా అదనంగా ఏమన్నా అక్కడ తెలంగాణలో జరిగిన అవినీతికి సంబంధించినటువంటి వాటి మీద కేసులు పెడితే పెట్టవచ్చు. వాటిని ఫేస్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. ఒక అంశం రాజకీయాల్లో జనబలము,
ధనబలం కూడా చాలా కీలకమైనటువంటి. ఒకప్పుడు 2023 ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని కేసీఆర్ ప్రకటించినప్పుడు ఒక పెద్ద వార్త వచ్చింది మీడియాలో. అదేమిటి అని అంటే, దేశంలో ఉన్న పార్టీలు మీరు మాతో కలవండి, జట్టు కట్టండి, ప్రధానమంత్రి అభ్యర్థిగా నన్ను ఒప్పుకోండి, అవసరమైతే ఎన్నికలకు అవసరమైనటువంటి మొత్తం ఖర్చును అన్ని పార్టీలకు నేనే పెట్టుకుంటాను అని కేసీఆర్ అన్నాడు అనేటువంటిది ఒక పెద్ద వార్త. అంటే అంత డబ్బులు ఉన్నటువంటి, అంత నిధులు ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజున కేసులకు భయపడో లేదా ఇంకో దానికి భయపడో పార్టీని నడపలేక బీజేపీలో గలుపుతాడా? అవసరం అనుకుంటే నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల్లో ఇటు కేసీఆర్ ఇబ్బందులో ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బందులో ఉండొచ్చు. బీజేపీ వీళ్ళకి పరోక్షమైనటువంటి సహకారం అందించడానికి కావలసినటువంటి, బీజేపీకి కావలసినటువంటి అనేక ఎరలు వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి ఉన్నాయి. ఆ ప్రయత్నాల్లో బహుశా వాళ్ళిద్దరూ ఉన్నారు. బీజేపీతో ఏదో తెర వెనక మంతనాలు జరుపుతున్నారు. బీజేపీ పెద్దలు కూడా బహుశా వీళ్ళిద్దరికీ, ఇప్పుడు అక్కడ కేసీఆర్కి పరోక్షంగా సహకరించడానికి బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో కానీ, మరింత అతన్ని ఒత్తిడి చేసేటువంటి విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డికి అభయాస్తం ఇచ్చేటువంటి విధంగానే బీజేపీకి సంబంధించినటువంటి పెద్దల సహకారం ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇది కేవలము రాజకీయాల్లో ఒక డైవర్ట్ పాలిటిక్స్. ఎవరు చేస్తున్నారంటే ఎవరు అవసరాలకు వాళ్ళు చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది. ఇది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు కూడా బీజేపీలో కలుస్తాయనేటువంటిది బహుశా ఇది కేవలం ప్రచారానికి పనికొచ్చేటువంటి అంశం తప్ప వాస్తవం ఉండకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పరిణామాలు భవిష్యత్తులో కూడా చోటు చేసుకునేదానికి అవకాశాలు ఉండకపోవచ్చు. రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీగా బీజేపీ ఉంటే ఉండొచ్చు, భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది బీజేపీకి. ఇలాంటి పరిస్థితుల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక జాతీయ పార్టీలు రేపొద్దున మునిగిపోయే నావనేటువంటి బీజేపీలో చేరేదానికి అవకాశం ఉండకపోవచ్చు.